సి న్యూస్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గొప్ప విజనరీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు. చంద్రబాబు సమర్థవంతమైన ముఖ్యమంత్రి. గుడా మాజీ చైర్మన్ గన్నికృష్ణ కితాబు. ఇంటి పన్ను 15% పెంచడం దారుణం. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి సాధించాలి. వేణుగోపాలస్వామి ఆలయంలో ఎర్ర వేణు పూజలు. ఆకట్టుకుంటున్న ఉత్తరాఖండ ప్రవచన యజ్ఞం. ధర్మ సందేహాలు తీర్చుతున్న సామవేదం షణ్ముఖ శర్మ. గొప్ప విజనరీ నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని, రాష్ట్రాభివృద్ధి సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నిండు నూరేళ్లు జీవించాలి అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలను పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పరిశీలకులు బోల్లా ప్రసాద్ తదితరులతో పలు కార్యక్రమాలు చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రయాణికులు, కార్మికుల కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు, వారి బంధువుల కోసం 8 లక్షలతో 2 ఆర్వో ప్లాంట్లను ప్రారంభించారు. అలాగే 4వ డివిజన్లో తాడేపల్లిగూడెం పరిశీలకులు నక్కా చిట్టిబాబు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవి వరప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాలను భారీ ర్యాలీగా వెళ్లి ఆవిష్కరించి సుమారు 300 మంది పేదలకు అన్నదానం చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, చంద్రబాబు పుట్టినరోజు తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తన మిత్రుల సహకారంతో 8 లక్షలతో ఆర్టీసీ కాంప్లెక్స్లో ఒకటి, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో మరో ఆర్వో ప్లాంట్ను ప్రారంభించామని చెప్పారు. అలాగే ఆసుపత్రిలోని రోగులకు రొట్టెలు పంపిణీ చేసినట్లు తెలిపారు. అభివృద్ధి ప్రదాత, సంపద సృష్టికర్త చంద్రబాబు అని, ఆయన హయాంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలనేదే తమ స్వార్థమన్నారు. గొప్ప విజనరీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి ఎమ్మెల్యేగా పనిచేయడం తన అదృష్టమన్నారు. తండ్రి చంద్రబాబు పుట్టినరోజున కొడుకు విద్య, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ నిరుద్యోగులకు డిఎస్సీ నోటిఫికేషన్ కానుకగా ఇచ్చారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ, కూటమి పాలనలో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. గత 5 ఏళ్లు బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ రుణాలు లేవని, కానీ ఇప్పుడు అన్ని వర్గాల వారికి రుణాలు మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గుర్తు చేశారు. సెట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, కూటమి నాయకులు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. నాలుగో వార్డు 3వ వార్డుకి రావడం జరిగింది. 1992లో పెట్టారు అంబేద్కర్ గారి విగ్రహం, ఆనాడు నాయకులు నక్కా చిట్టిబాబు గారు. ఆ విగ్రహాన్ని పునఃప్రారంభించుకున్నాం. అలాగే ఎన్టీ రామారావు గారిది కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇబ్బందికరంగా ఉందని దాన్ని కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అంటే బిఆర్ అంబేద్కర్ గారు, ఎన్టీ రామారావు గారు ఇరువురు ఒక బలహీన వర్గాలు అభ్యున్నతి కోసం కృషి చేసిన వ్యక్తులు. వారి యొక్క స్ఫూర్తితో, వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టినరోజు నాడు ఈ రెండింటిని ప్రారంభించుకోవడం అన్నది గొప్ప అవకాశం. ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వస్తూ ఉంటే ఒక మెట్టు లోకేష్ గారు ఇన్ని చేసినా మా అందరి మీద ఓ మెట్టు ముందుకు వెళ్ళిపోయారు. ఆయన యొక్క తండ్రి పుట్టినరోజు నాడు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలోని యువత అందరూ కూడా గమనించండి, 16,347 జాబులు నోటిఫికేషన్ ఇచ్చిన ఘనత కూటమిది. ఇచ్చిన మాట కట్టుబడి ఈ రోజున గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దగాపడిన యువత అందరికీ కూడా ఈరోజు న్యాయం చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. 16,347 ఉద్యోగాలకు గాను చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు నాడు కొడుకు ఇచ్చిన గిఫ్ట్. మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ రోజున మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ, అలాగే నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆయన విగ్రహాన్ని కూడా ఈ రోజున మరి ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే గతంలో 92వ సంవత్సరంలో అప్పట్లో మరి బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి ఆ చేతుల మీదుగా స్థాపించడం జరిగింది. మరి ఆ విగ్రహం పాడైపోయిందనే ఉద్దేశంతో మొన్న ఏప్రిల్ 14వ తారీఖున ఆ విగ్రహాన్ని పెట్టాలనుకున్నాం. కొన్ని కారణాల వల్ల ఆ డేట్ కుదరక ఈ రోజున పెట్టాం.
అలాగే నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని కూడా 2005లో పెట్టడం జరిగింది. అప్పుడు సిమెంట్ విగ్రహాలు ఇవన్నీ కూడా ఆ విగ్రహాలు పాడైపోవడంతో ఇక్కడ నూతనంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మన రాష్ట్రానికి ఎంతో అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది అని, అన్ని రంగాల్లో ముందడుగు వేస్తోంది అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడా మాజీ చైర్మన్ గన్నికృష్ణ కొనియాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక పుష్కరాల రేవ వద్ద టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కృష్ణుని రూపంలో ఉన్న విగ్రహం వద్ద గుడా మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ ఆధ్వర్యంలో నిరాశ్రయులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముందుగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అధోగతి పాలైన రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. ఆయనకు భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించే శక్తిని ఇవ్వాలి అని కోరారు. ఆయన జన్మదినం సందర్భంగా టీడీపీ శ్రేణులు విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి పేద ప్రజలను అండగా నిలవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు, టీడీపీ మాజీ కార్పొరేటర్లు మాటూరి రంగారావు, జవ్వాది మురళీకృష్ణ, నాయకులు శెట్టి జగదీష్, తలారి భగవాన్, మల్లా వెంకట్రాజు, నిమ్మలపూడి గోవింద్, నల్ల మారన్ తదితరులు పాల్గొన్నారు. నిరంతర శ్రామికుడు, ఆయనకి 75 ఏళ్ళు వచ్చినా కానీ 30 ఏళ్ల కుర్రాళ్ళలాగా నిత్య యవ్వనంతో అభివృద్ధి పదం వైపు నిరంతరం నడుస్తూ మమ్మల్ని అందరినీ కూడా నడిపించే చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున 75వ పుట్టినరోజు అంటే 75 ఏళ్ళు నిండి అంటే ఎవరు కూడా నమ్మరు. ఆయన వ్యవహార శైలిని చూస్తే అయినా కానీ ఆయన మరిన్ని జన్మదినాలు చేసుకోవాలి, ఆరోగ్యంగా చేసుకోవాలి అని అందరం కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఆయన హయాంలో మళ్ళీ అభివృద్ధి కొత్త పంతులు తొక్కుకుంటుంది. అదేవిధంగా భవిష్యత్తు కూడా కేవలం రాష్ట్ర నాయకుడే కాకుండా దేశ నాయకుడిగా ఇంకా 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 పైకి ఎదగాలైనా పైకి ఎదుగుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పైకి తీసుకెళ్ళాలి. దాంతోపాటు తెలుగుదేశం పార్టీని కూడా అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు జోడు గుర్రాల్లాగా పరిగెత్తిస్తూ ఆయన పరిగెత్తించడానికి కావలసిన ఆరోగ్యాన్ని భగవంతుడానికి పరిపూర్ణంగా అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుని ఆయన జన్మదిన సందర్భంగా ఎన్టీ రామారావు గారి విగ్రహం సాక్షిగా ఈ రోజున పేదలకందరికీ కూడా అన్నదానం చేస్తున్నారు. మన మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్ల నుంచి ప్రజలపై బాదుడే బాదుడు కార్యక్రమం అమలు చేసి ప్రజలను ఇబ్బందులు పెడుతోంది అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. ఒకేసారి 15% ఇంటి పన్ను పెంచడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న డీసీసీ కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జీవోనే అమలు చేస్తున్నామని కూటమి ప్రభుత్వం చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకేసారి ఎంత పన్నులు పెంచితే సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. ఏడాదికి 5% చొప్పున పెంచుకునేలా ప్రభుత్వం ప్రతిపాదించాలి అని కోరారు. గత ముఖ్యమంత్రి జగన్ చెత్తపై పన్ను వేస్తే ప్రజలు ఆగ్రహించి ఆయనను ఇంటికి పంపారని గుర్తు చేశారు. చంద్రబాబు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఇంటి పన్ను భారాన్ని తగ్గిస్తే ప్రజలు సంతోషపడతారని పేర్కొన్నారు. జగన్ పాలనంతా దాచుకో అన్నట్టుగా సాగింది అని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలల కాలంలో 17,000 కోట్ల కరెంటు బిల్లుల రూపంలో దొడ్డిదారిన ఛార్జీలు పెంచి ప్రజల నుంచి కట్టించుకున్నారని మండిపడ్డారు. పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ మాట్లాడుతూ ఏఐసిసి కర్ణాటక నుండి 4 రాజ్యసభ సభ్యులను ఎంపిక చేయడానికి నిర్ణయం తీసుకుంది అని, ఆ జాబితాలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పేరు కూడా చేర్చాలి అని కోరారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడయార్ మాట్లాడుతూ గతంలో జగన్, ఇప్పుడు చంద్రబాబు ఎవరు అధికారంలో ఉన్న రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్లా షరీఫ్, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు మోతా శారద, నియోజకవర్గాల కోఆర్డినేటర్లు తాడాల కొండరాజు, శ్రీనివాస్, ఇతర నాయకులు బత్తిన చంద్రరావు, దేవత, సుధాకర్, కిషోర్ కుమార్, జైన్, పట్టాభి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 3 సంవత్సరాలకు ఒకసారి 15% పెంచుతారు తప్ప సంవత్సరం 15% పెంచే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మనం ఒక ఇల్లు అద్దెకిస్తే సంవత్సరం 15% అద్దె పెంచుతామంటే అద్దె వచ్చినాడు ఎవడ కూడా ఊరుకోడు. అంటే 3 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకసారి
పన్ను పెంచాలి కానీ సంవత్సరం పన్ను పెంచడం ఏంటంటే అని చెప్పి మరి అందరూ కూడా గొడవ చేసే పరిస్థితి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇష్యూ చేస్తాడు, ఇంప్లిమెంట్ చేస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఫస్ట్లో జీవోలు పబ్లిక్గా రిలీజ్ చేసేవారు, కానీ తర్వాత ఇంకా జీవోలు రిలీజ్ చేయడం మానేశాడు పబ్లిక్లోకి. ఎందుకంటే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జీవోలు అన్నింటి మీద కూడా హైకోర్టు క్యాన్సిల్ చేయడం కానీ స్టే చేయడం కానీ జరిగింది. అందుకని ఇతను ఈ జీవోని పక్కన పెట్టి ఆ జీవో ఇంప్లిమెంటేషన్ మరి ఎవరికే తెలియకుండా సీక్రెట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈవేళ మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, ఈవేళ మీ పుట్టినరోజు, ఈ పుట్టినరోజు నాడు మీరు ఏదైతే ఇంటి పన్ను ప్రజల మీద 15% సంవత్సరానికి భారం వేసాడు జగన్మోహన్ రెడ్డి, మరి దాన్ని తగ్గించి మీరు దాన్ని 3 సంవత్సరాలకు ఒకసారి 15% వచ్చేలా చేసినట్లయితే మరి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు జనం. అట్లయితే నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి వారు ఒక నిర్ణయం చేయడం జరిగింది. త్వరలోనే కర్ణాటక రాష్ట్రం నుంచి 4 రాజ్యసభలు ఖాళీ అవుతున్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రప్రథంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి శర్మిలారెడ్డి గారిని మరి రాజ్యసభ సభ్యురాలుగా పంపించాలని చెప్పేసి కూడా మరొక న్యూస్ బయటకు రావడం జరిగింది. మరి ఈరోజు మరి స్పష్టంగా మరి శర్మిలారెడ్డి గారు బాధ్యత స్వీకరించిన నాటి నుండి నేటి వరకు కూడా నిరంతరం ప్రభుత్వం, ప్రతిపక్షం, అదేవిధంగా పార్టీ ఆర్గనైజేషన్ మీద కూడా దృష్టి కేంద్రీకరించి మరి పార్టీని మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మేడం గారికి మరి రాజ్యసభ స్థానం కల్పించాలని మరి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఆదేశాలతో మరి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున వారిని రాజ్యసభ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము అందరం కూడా ఈరోజు ఏకాగ్రంగా రిజల్యూషన్ పాస్ చేసుకోవడం జరుగుతుంది. మన 300 ఇయర్స్ ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించినటువంటి ఈ భారతదేశాన్ని తిరిగి స్వతంత్రం ఇచ్చేటప్పుడు ది లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ మౌంట్ బాటన్ ఇలాంటి కుర్రోడిని ఒక ఐఏఎస్ అందుతున్నవాడిని చిన్న ప్రశ్న వేసాడు, నాయనా ఇంతవరకు ఈ దేశాన్ని మా తెల్లదొరలు పరిపాలించారు కాబట్టి ఇక్కడి నుంచి మీ వాళ్ళు పరిపాలించుకుంటారు, ఎలా ఉంటుంది పరిపాలనా విధానం అని అంటే వాట్ ఇట్ ఈజ్ వెరీ సింపుల్ క్వశ్చన్ అన్నట్టు ఆ కుర్రోడు. ఏటర్ బాబు అంత అలా అంటున్నాడని అడిగితే ఏమీ లేదు, ఇప్పటి వరకు మా తెల్లదొరలు దోసుకొని ఈ దేశాన్ని మా నల్లదొరలు దోసుకుంటారన్నారు. ఇందులో అనుమానం ఏమీ లేదు. 75 సంవత్సరాలు నిండుకున్నాయి చంద్రబాబు నాయుడికి. ఆయన పొగడాలో తగడాలో తెలియదు, అన్నీ ఆయనే పెట్టాడు, అన్నీ ఆయనే తీసాడు. ఇందులో జగన్మోహన్ రెడ్డి గొప్ప వస్తుంది కాదు, ఈయన గొప్ప వస్తుంది కాదు, ఉన్నటువంటి పరిపాలకులు కాదు, మీరు ఎవరు కూడా దోసుకుంటే వాళ్ళే. నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త విజనరీ లీడర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శాప్ కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఎర్ర వేణుగోపాలరాయుడు ఆకాంక్షించారు. చంద్రబాబు 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో వేంచేసి ఉన్న క్షేత్ర పాలకుడు శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో ఆయన టీడీపీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే శక్తిని ఇవ్వాలి అని కోరుతూ వేద పండితులతో పూజలు చేయించారు. అనంతరం ఎర్ర వేణు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రానున్న రోజుల్లో మరింత ప్రగతి సాధిస్తుందన్నారు. ఆయన నాయకత్వంలో కళల రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నదుల అనుసంధానంలో భాగంగా బనకచెర్ల పూర్తి చేసేందుకు ఆ శక్తిని అందజేయాలి అని కోరి ప్రార్థించామన్నారు. అటువంటి నాయకుడి నాయకత్వంలో తాము ముందుకు సాగడం చాలా గర్వకారణంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజలకు సేవలు అందించడం ద్వారా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. ప్రత్యేక పూజల అనంతరం టీడీపీ నాయకులకు వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఆయన వెంట రాజమండ్రి ఛాంబర్ అధ్యక్షుడు తవ్వ రాజా, మాజీ కార్పొరేటర్లు మాటూరి రంగారావు, ఇన్నమూరి రాంబాబు, డాక్టర్ కొమ్మ శ్రీనివాస్, టీడీపీ నాయకులు శెట్టి జగదీష్, చించినాడ తాతాజీ, మాటూరి సిద్ధార్థ, కర్రీ కాశీ విశ్వనాథ్, నల్లం ఆనంద్, సానా దుర్గాప్రసాద్, బ్రింగుమల్ల నారాయణ, చొక్కాకుల శ్రీనుబాబు, పూర్ణ రమేష్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రజాతి ముద్దుబిడ్డ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగువారి యొక్క మేధస్సుని, శ్రమించే
గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ సంవత్సర జన్మదినం సందర్భంగా ఈ రోజున రాజమహేంద్ర క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి గారి ఆశీస్సులు కోరుతూ ఆయనకి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఆయన ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్రం అన్నింటా అభివృద్ధి చెందాలని, ఏదైతే గడిచిన 5 సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రం వెనకబడిపోయిందో ఆ అరిష్టాలన్నింటినీ కూడా అధిగమించి ఆయన మేధోపుత్రికలుగా ఉన్నటువంటి అమరావతి రాజధాని కానీ, పోలవరం కానీ, అదేవిధంగా ఇవాళ యావత్ ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పి ఆయన సంకల్పిస్తున్నటువంటి బనకంచర్ల ప్రాజెక్టు కానీ, మరి అదేవిధంగా ఆయన పేద వర్గాల యొక్క సంక్షేమానికి పరిచయం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా నిరాకాటంగా నిర్విఘ్నంగా అమలు జరగాలని చెప్పి ఇవాళ మరి క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి వారిని ప్రార్థిస్తూ మేమందరం కూడా ఇవాళ ఇక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆయనకి ఆ భగవంతుడు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందేలాగే రాష్ట్రాన్ని అన్ని శక్తులు కూడా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మరి మరొకసారి మా అధినాయకుడికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు మా అందరి తరఫున తెలియజేస్తూ ఉన్నాం. సంపూర్ణ ఆయురారోగ్యాలతోటి ఆయన చిరకాలం మరి 100 సంవత్సరాలు నిండు నూరేళ్లు కూడా ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాం. రాజమహేంద్రవరం ఋషిపీఠం సత్సంగం ఆధ్వర్యంలో ప్రవచన విరించి సమన్వయ సరస్వతి వాగ్దేవి వరపుత్ర వాచస్పతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ శ్రీమద్ రామాయణం తర్గత ఉత్తరాఖండ ప్రవచన యజ్ఞం స్థానిక త్యాగరాయ నగర్ హిందూ సమాజంలో కొనసాగుతోంది. ఆగస్త్యాది ముని మండలంలో ఉన్న శ్రీరాముల వారి దర్శనం, రామపాలన విశేషాలు, పద్మపురాణం, స్కాంద పురాణాదులు, ఉత్తరాఖండ శ్రవణ మహత్యాన్ని సామవేదం షణ్ముఖ శర్మ కళ్ళకు కట్టినట్లు అందరికీ అర్థమయ్యేలా వివరిస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి ప్రవచన యజ్ఞం జరుగుతుంది. సాంప్రదాయబద్ధమైన శాస్త్రీయమైన సమాధానాలు సర్వసంశయ విచ్ఛేదకరంగా చెప్పడం ఒక సమన్వయ సరస్వతికే సాధ్యమని సామవేదం షణ్ముఖ శర్మను కొనియాడుతున్నారు. ఉత్తరాఖండ ప్రవచన యజ్ఞాన్ని ఆలకించడం ద్వారా తమ జన్మ ధన్యమైందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు శ్రీరామ రక్షా స్తోత్రం, హనుమాన్ చాలీసా పారాయణ కూడా చేస్తున్నారు. రాజమహేంద్రవరం నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు ఆయన ప్రవచనాన్ని ఆలకించడానికి వచ్చేస్తున్నారు. నిర్వాహకులు ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మహారాజు ఆ మాటను విన్నావు కదా సుమంత్ర, ఋషి చెప్పిన మాట ప్రకారంగా నువ్వు ఉండాలి అని నన్ను హెచ్చరించారు. నిజమే, ఇవాళ నీ యొక్క వేదన చూస్తే నేను బయటపెడుతున్నాను ఇక్కడ. ఎందుకంటే వీటి వెనకాలన్న దైవికమైన విషయము ఋషులకు తెలుసు. దశరథుడు రహస్యంగా ఉంచాలని చెప్పినప్పటికీ ఇవాళ నీ దుఃఖం చూసి నేను చెప్పవలసి వస్తుంది ఇక్కడ. యద్యప్యహం నరేంద్రేణ రహస్యం శ్రావితపురా తథాప్యుదాహరిష్యామి దైవం హి దురతిక్రమం. దైవాన్నెవరు దాటలేరు అన్న మాట నేను విన్నాక అది నిజమే అని చెప్పడం కోసం ఆనాడు దశరథుడు దూర్వాస మహర్షి నాకు చెప్పినప్పటికీ కూడా నీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. ఇవాళ కలిగినటువంటి దుఃఖం శోక సమన్వితం. శోక సమన్వితమైన ఈ దుఃఖం ఏదైతే ఉన్నదో దానికి దైవికమైన కారణం ఉంది సుమా. అయితే శోక సమన్వితమైన దుఃఖం ఎందుకన్నారు? సాధారణంగా దుఃఖం శోకం పర్యాయ పదాలు కానీ మనం వాడతాం. అయితే దుఃఖం లేకపోతే శోకం అలా వాడుకోవచ్చు. ఏదో మనకు బాధపడుతున్నారని తెలియడానికి కోసం దుఃఖము శోకము ఏదో ఒక పదం వాడితే సరిపోతుంది. కానీ రెండూ ఒక దగ్గర పెడితే మాత్రం 2 రకాల అర్థాలు తెలుసుకోవాలట. దుఃఖము అంటే ఒక సంఘటన జరిగిన మన కష్టం అనుభవించడాన్ని దుఃఖం అంటాం. దాన్ని తలంచుకు బాధపడ్డాన్ని శోకం అంటాం. ఇప్పుడు రెండూ కలిసి ఉన్నాయి కనుక ఇక్కడ దుఃఖం శోక సమన్వితం అనే మాట చూపించారు. ఈ విషయాన్ని నీకు చెప్పబోతున్నది దైవ రహస్యమే. ఏకాంతంలో నీకు చెప్తున్నాను కానీ నత్వయా భరతే వాక్యం శత్రుఘ్నస్యాపి సన్నిధో, భరత శత్రుల సన్నిధిలో చెప్పద్దు సుమా అని మరొక్కసారి హెచ్చరించి అప్పుడు విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. విజనరీ లీడర్ నవ్యాంధ్ర సృష్టికర్త తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి అని రాష్ట్ర శెట్టి ప్రజా కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు ఆకాంక్షించారు. రాజేంద్ర నగర్లో 300 మందికి గిఫ్ట్ బ్యాగ్లు అందజేశారు. చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా రాజమహేంద్రవరం 3వ డివిజన్ రాజేంద్ర నగర్ రచ్చబండ వద్ద స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఆయన కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు. అనంతరం 300 మంది మహిళలకు గిఫ్ట్ బాక్సులు, స్వీట్ ప్యాకెట్లు, బిర్యానీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొడుపూడి మాట్లాడుతూ చంద్రబాబు వంటి సమర్థవంతమైన నాయకుడి పాలనలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుని పోతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని కొనియాడారు. ముఖ్యంగా బీసీ కులాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారని, ఆయన సహకారంతో బీసీ కులాలు, కల్లుగీత కార్మికుల సంక్షేమానికి పనిచేసే అవకాశం శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్గా తనకు రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. బీసీలు ఆర్థిక ప్రగతి సాధించేందుకు అవసరమైన సహాయ సహకారాలను శెట్టి బలిజ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్నామని తెలిపారు. ఆయన వెంట పలువురు స్థానిక టీడీపీ నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు. ఆశీస్సులతో మళ్ళా బయటకు వచ్చి అత్యధిక మెజార్టీతో గెలిచి ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా ప్రజల కోసమే ఆలోచిస్తూ ఒక పక్కన పోలవరం ప్రాజెక్ట్ అని, ఒక పక్కన అమరావతి అని చెప్పి అన్నీ కూడా రాష్ట్రానికి ఏదైతే కావాలో 10 లక్షల కోట్లు అప్పులు చేసి ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు సర్వనాశనం చేసి వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టడమే కాకుండా ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన సంక్షేమం అన్నీ కూడా ప్రతి ఇంట్లోనే ఒక పెద్ద కొడుకు అయ్యి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే తల్లిదండ్రులు ఎంత పెద్దవాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని 3000 పెన్షన్ 4000 చేయడంతో పాటు, అలాగే మహిళలను దృష్టిలో పెట్టుకుని సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లతో పాటు, అలాగే రేపు ఈ మే నెలలో తల్లికి వందనం, అలాగే ఈ పిల్లలకి ఇవి కూడా మొత్తం అన్నీ కూడా ఓ పక్కన. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూడా ఏ పక్కకి వెళ్ళినా రాష్ట్రంలో వెళ్ళలేని పరిస్థితి. అలాంటి దగ్గర నుంచి ఈ రోజు వరకు రోడ్లు ప్రతిదీ కూడా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి నిండు 100 ఏళ్ళు కూడా ఆయన సుఖ సంతోషాలతో ఉండాలని, మా కోసం ఇంకా 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 ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడ శ్రీనివాస్ జన్మదినోత్సవ వేడుకలు స్థానిక ఆర్యాపురంలో ఉన్న ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. పలు పార్టీల నాయకులు, మాజీ కార్పొరేటర్లు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం ప్రజా సమస్యలపై అలుపెరగని ప్రజాసేవకుడుగాను, బాధిత ప్రజలకు భరోసాగాను ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మేడా శ్రీనివాస్ మన ప్రజాస్వామ్యానికి ఓ వరం వంటి వారిని. అధికారంతో పని లేకుండానే అనేక సమస్యలకు తన మేధస్సుతో పరిష్కారం చూపుతున్నారని పార్టీ నాయకులు కొనియాడారు. పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, నగర ప్రముఖులు రాజకీయ పార్టీలకు అతీతంగా విచ్చేసి ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏ విధమైన స్వార్థ ప్రయోజనాలకు తావు లేకుండా కుల మతాలకు అతీతంగా మానవత్వంతో రాజకీయాల్లో ముందుకు సాగుతున్న మేడా శ్రీనివాస్ మాకు ఆదర్శప్రాయుడని, నేటి రాజకీయ సమాజంలో ఏ బలహీనత లేకుండా అనేక వేధింపులకు తట్టుకుంటూ బాధితులకు, అభాగ్యులకు, నిరాశ్రయులకు అండగా నిలుస్తున్న పోరాట యోధుడని ప్రశంసించారు. ఆర్పీసీ సెక్యులర్స్ పెండియాల కామరాజు, కాసారాజు, డివి రమణమూర్తి, సింహ దుర్గారావు, దుడ్డే సురేష్, వర్ధనపు శరత్ కుమార్, వాడపల్లి జ్యోతిష్, ఆకుల మణికాంత్, కొల్లి సత్యనారాయణ, గుడ్ల ప్రసాద్, బస సోనియా, నగర ప్రముఖులు కడియాల శ్రీనివాస్, వాసంశెట్టి గంగాధర్, కిరణ్, సిటిఆర్ఐ బాచి, మురళి, సత్తి, సందీప్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా పార్టీ సెక్యులర్స్, అలాగే మా శ్రేయోభిలాషులు అందరూ, స్నేహితులు, సన్నిహితులు అందరూ ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ఆశయ సాధన ఒకటే, ఈ సమాజం కోసం పనిచేయడం, ఈ సమాజం భద్రతగా ఉండాలి, అభివృద్ధి చెందాలి అనే ఒక కాంక్షతో మా పార్టీ సెక్యులర్స్ అందరూ కూడా నిరంతరం శ్రమిస్తారు. ఆ ఆశయభావంతో, ఆ లక్ష్య సాధనతో ఈరోజు సమాజంలో నిరంతరం కూడా మేము ప్రజాహిత కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటాం. ప్రజాహిత కార్యక్రమాలు, ప్రజా భద్రతే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. ఇది నిరంతరం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పుట్టినరోజు వేడుకగా ఎంతో సంతృప్తిగా మేము దైనందిక జీవితంలో నిత్యం ముందుకు నడుస్తుంటాం. అందులో భాగంగానే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు మా వాళ్ళందరూ కూడా ఇక్కడ మా పుట్టినరోజు వేడుకని జరిపించినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. రాష్ట్ర రథసారథి నిండు నూరేళ్లు ప్రజాసేవకునిగా వెలుగొందాలి అని నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త, విజనరీ లీడర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆయురారోగ్యాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అని రాజమండ్రి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి ఆకాంక్షించారు. చంద్రబాబు 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో 4వ డివిజన్ శ్రీ గణపతి ప్రయోక్త విజయ దుర్గాంబిక ఆలయంలో రాజమండ్రి నగర మహిళా అధ్యక్షురాలు కోసూరి
చండీప్రియ మరియు ఇతర మహిళా టీడీపీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే శక్తిని ఇవ్వాలి అని కోరుతూ అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. అనంతరం మాలే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రానున్న రోజుల్లో మరింత ప్రగతి సాధిస్తుందన్నారు. ఆయన నాయకత్వంలో కళల రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఆ శక్తిని శ్రీ గణపతి ప్రయోక్త విజయ దుర్గాంబిక అమ్మవారు అందచేయాలి అని కోరి ప్రార్థించామన్నారు. అటువంటి నాయకుడి నాయకత్వంలో తాము ముందుకు సాగడం చాలా గర్వకారణంగా ఉందన్నారు. రాజమండ్రి నగర మహిళా అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ, రాష్ట్ర అంగన్వాడీ అధికార ప్రతినిధి కప్పల వెలుగు కుమారి, అంగన్వాడీ అధ్యక్షురాలు బోను ఈశ్వరి, శ్రీలత, లక్ష్మీనాయుడు, విజయ, పి లక్ష్మి, డి నాగమణి, బర్ల గిరిజ, బి నాగలక్ష్మి, మేరీ, అరుణ, కల్పన, సాయి కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుల ఆరాధ్య దైవం మా నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రాజమండ్రిలో రాజమహేంద్రవరంలో మహిళా శక్తి టీం ద్వారా ఆది దేవుడు అందరి దేవుడు పరమశివుడికి మరి ఆయన ఆయురారోగ్యంతో ఉండాలని ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం సేవ చేస్తున్నటువంటి మరి 24 గంటల 18 గంటలు మరి ప్రజల రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం అనునిత్యం కృషి చేస్తున్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ పరమేశ్వరుడు ఆశీస్సులను కోరుతూ అదే కార్యక్రమంలో ఈరోజు మా యువ నాయకులు రాజమండ్రి యంగ్ టైగర్ మా ఆదిరెడ్డి శ్రీనివాస 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత నిత్య కృషివలుడు విజనరీ ద టాలెస్ట్ లీడర్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినం సందర్భంగా యువనేత రాజమహేంద్రవరం నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మన ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర మరియు గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గర ఆర్ఓ ప్లాంట్లు ప్రారంభించుకోవడం, మా మహిళా కమిటీ పార్లమెంట్ అధ్యక్షురాలు శ్రీ మాలే విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారికి మా మహిళలందరూ కూడా పాలాభిషేకం చేయడం, అదేవిధంగా ఆయన ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని తెలుగు జాతి కీర్తిని ఎప్పటిలాగే దేశం నలుమూలలా ప్రపంచ నలుమూలలా ఆయన వ్యాప్తింపజేయాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ మా భగవంతుని ఎదురుగుండా మా తెలుగు మహిళలందరూ కూడా ఆయన ఆరోగ్యం కోసం కోరుకోవడం జరిగింది. ఈ నెల 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన మధురం చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది అని చిత్ర యూనిట్ హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. స్థానిక మేనకా థియేటర్లో అభిమానులతో కలిసి ప్రేక్షకులతో కలిసి కొద్దిసేపు ఫస్ట్ షో చిత్ర ప్రదర్శనను తిలకించారు. చిత్ర హీరో ఉదయరాజు, హీరోయిన్ వైష్ణవి సింగ్, రైటర్ కమ్ డైరెక్టర్ రాజేష్, నిర్మాత ఎం బంగారాజు శనివారం సాయంత్రం థియేటర్లో సందడి చేశారు. వారికి తెలుగు యువత నగర ప్రధాన కార్యదర్శి తాడి దుర్గాప్రసాద్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాల్చి పూలమాలలు వేసి వారిని స్వాగతించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమా తీస్తే ఖచ్చితంగా ఆదరిస్తాననడానికి ఈ మధురం చిత్రానికి వస్తున్న ఆదరణే నిదర్శనమన్నారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనకు చాలా ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించాలి అనే తపన, ఉత్సాహం, లక్ష్యంతో పనిచేస్తామని తెలిపారు. అభిమానుల ఆదరణ మరువలేనిదని ప్రశంసించారు. అందరితో కలిసి ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ ఆనందం వ్యక్తం చేశారు. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఈ చిత్రం ద్వారా తాము చదువుకున్న స్కూల్, కళాశాల రోజుల్లో జరిగిన అన్ని విషయాలను మళ్ళీ గుర్తు చేసుకుంటున్నామన్నారు. ఇటువంటి మంచి చిత్రం తీసిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లో సందడి చేశారు. చెల్లుబోయిన ముత్యాలు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ముందుగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ సినిమాలో మీరు చూసిన చాలామందికి నాకు కాల్ చేసి చాలా విషయాలు చెప్తున్నారు. మా చిన్ననాటి విషయాలన్నీ గుర్తు చేసావు, క్లైమాక్స్లో అయితే ఏడిపించేసావు, చాలా బాగా చేసావు, చాలా బాగుంది. అలాగే హీరో కూడా చాలా బాగా చేశాడు. సో మా ప్రొడ్యూసర్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయని అందరూ చాలా మెచ్చుకుంటున్నారు. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన రాజమండ్రి ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. అందరికీ నా థ్యాంక్స్. నమస్కారం, నా పేరు ఉదయరాజ్. ముందుగా రాజమండ్రి ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా సినిమాని ఇంత సూపర్ హిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడుండి ఇంతలా ఆడియన్స్ అంతా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు లవ్ యూ ఆల్. అండ్ ప్రసాద్ నన్ను ఎంతో వెనక ఉండి and love you all. Love you.
are appreciating this much. Andarki namaskaram. Thanks to Prasad ji. Thank you a lot. Everybody is so fan of yours. So I am really very happy, and thank you guys. Thank you Rajmundry for giving this much of love to our movie Madhuram, to Madhu and to Ram. I love you all. Thank you so much. I can't ever thank properly for giving this much of love. Me love naku chala ardham and me love naku kavali. So thank you so much. Love you all. ఫస్ట్గా రాజమండ్రి ప్రజలందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నాను. రాజమండ్రి మీడియా వాళ్ళకి కూడా నా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా మధురం ఎంత పెద్ద హిట్ అయ్యి ఎంత సక్సెస్గా నడుస్తున్నందుకు అందరికీ ఆల్ స్టేట్ ప్రేక్షక దేవులందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇక్కడ రాజమండ్రిలో నాకు సపోర్ట్ చేసిన ప్రసాద్ వాళ్ళ బ్యాచ్కి అందరికీ, మా తమ్ముడికి, ప్రసాద్ తమ్ముడికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ మీడియా వాళ్ళకి కూడా చెప్తున్నా. దీన్ని చాలా సూపర్ సక్సెస్ వచ్చింది. దీన్ని ఇంకా పుష్ చేసి ఇంకా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ చిత్రం యువతకి ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా ఉందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు స్కూల్లో ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా స్కూల్లో విషయాలను గుర్తు చేసుకునేలాగా చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా నా చిన్నప్పుడు నేను ఇలాగే చేశాను, ఈ మధుక్షణం మళ్ళీ గుర్తు చేస్తున్నాయి అని ఎంతో ఆనందంగా చెప్తున్నారండి. మేము కూడా నిన్న నుంచి కూడా షో ఏది ఖాళీ లేకుండా ఎంతో విజయవంతంగా జరుగుతుంది. ఇలాంటి మంచి సినిమా మాకు అందించిన డైరెక్టర్ గారికి, హీరో గారికి, మా ప్రొడ్యూసర్ గారికి కూడా వీళ్ళందరికీ మంచి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇలాంటి సినిమాలు మీరు ఇంకా ముందు ఇంకా ఎన్నో తీయాలని, మాలాంటి యువతను ఇంకా ఉత్సాహపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ గజ్జాలమ్మ ఆలయ కమిటీ, కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, తూర్పుగోదావరి జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో డెల్టా హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. స్థానికులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. రాజేంద్రనగర్ ప్రజల ఇలవేల్పు శ్రీ గజ్జాలమ్మ అమ్మవారి 65వ జాతర మహోత్సవంలో భాగంగా ఆదివారం జరిగిన వైద్య శిబిరంలో డాక్టర్ ఆకుల శ్రీలక్ష్మి, శృతి హాజరై వైద్య సేవలు అందించారు. ఉచితంగా ఈసీజీ పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. పీఎంపీ జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, రాజమండ్రి శాఖ అధ్యక్షులు రెహమాన్ ఖాన్, కార్యదర్శి మట్ట రమేష్, ఆలయ కమిటీ బొట్ట వీరబాబు, గుడ్దేటి అర్జున్, మామిడిశెట్టి సతీష్, వైవి రామారావు, టేకుమూడి శ్రీనివాస్, అల్లంకి మణికంఠ, దామోదర శ్రీనివాస్, దమర్ సింగ్, బ్రహ్మాజీ, బీర్క సతీష్, పి అశోక్, ఎం శాంసన్, నల్లా కిషోర్, నల్లా ప్రేమ్ కుమార్, ఆర్ సురేష్, యు త్రివేది, ఎల్ భార్గవ్, రెల్లా కృష్ణ, హాస్పిటల్ యాక్టివిటీ మార్కెటింగ్ ఎస్ దొరబాబు, అభిరామ్, ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గొప్ప విజనరీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు. చంద్రబాబు సమర్థవంతమైన ముఖ్యమంత్రి, గుడా మాజీ చైర్మన్ గన్నికృష్ణ కితాబు. ఇంటి పన్ను 15% పెంచడం దారుణం, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి సాధించాలి, వేణుగోపాలస్వామి ఆలయంలో ఎర్ర వేణు పూజలు. ఆకట్టుకుంటున్న ఉత్తరాఖండ ప్రవచన యజ్ఞం, ధర్మ సందేహాలు తీర్చుతున్న సామవేదం షణ్ముఖ శర్మ. ఈ వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సీ న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.